టీచర్ గారు పాఠం చెప్తున్నారు. ఇన్సిడెంట్లీ భారతీయ ఒక టీం కూడా అదే పాఠశాలను విజిట్ చేస్తోంది. మహాత్మా గాంధీ అహింసాయుత పద్ధతుల్లో ఎలా పనిచేశారు అని చెప్తుంటే అందులో పిల్లలంతా శ్రద్ధగా విన్నారు. పిల్లలంతా జాగ్రత్తగా వినాలి దేశభక్తి అంటే ఏమిటి అనే విషయం. క్లాస్ అయిపోయిన తర్వాత ఇండియన్ టీం అందులో ఉన్నటువంటి ఒక పిల్లాడిని పిలిచి, బాబు, గాంధీ గారి గురించి నువ్వు విన్నావు కదా, ఒకవేళ గాంధీ గారు సడన్ గా మీ దేశానికి వస్తే నీకు ఎదురు పడితే నువ్వేం చేస్తావు అని అడిగారంట. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, నేను కిడ్నీ బ్యాంకులో దాచుకున్న డబ్బులన్నీ తీసి మంచి మంచి పూలు కొని ఒక అందమైన బొకే తయారు చేసి ఆ గాంధీ గారికి అందించి నమస్కరిస్తాను అన్నాడంట. ఈ టీచర్ గారికి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. మరి ఒకవేళ అదే గాంధీ గారు మీ దేశం మీదకి యుద్ధానికి వస్తే నువ్వేం చేస్తావు అని అడిగాడంట. వెంటనే ఆ కుర్రాడు తడుముకోకుండా, ఒక్క క్షణం కూడా తత్రపాటుకు గురి కాకుండా, ఏ కిడ్నీ బ్యాంకులోని డబ్బులన్నీ తీసి అందమైన పూలను కొని గాంధీ గారికి అర్పిద్దామనుకున్నానో అదే డబ్బులతో ఒక గన్ను కొంటాను, అటాక్ చేస్తాను, నా దేశాన్ని రక్షించుకుంటాను అన్నాడంట. దట్స్ ద స్టైల్ అండ్ దట్స్ ద డెఫినేషన్ ఆఫ్ పెట్రియాటిజం. మనమంతా భిన్న జాతుల వాళ్ళం, భిన్న భాషల వాళ్ళం, భిన్న మతాల వాళ్ళం. భిన్నత్వంలో ఏకత్వానికి సర్వోత్కృష్ట ప్రతీకగా ఉన్నటువంటి మన భారతదేశంలో నివసిస్తూ ఉన్నవాళ్ళం. మనమంతా చిన్న చిన్న తగాదాలు కానీ లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానీ రావచ్చు, కానీ పరాయి వారు మన దేశం మీదకి వస్తే వీఆర్ ఆల్ వన్. 80వ స్వాతంత్ర్య దినోత్సవం. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి గౌరవ మంత్రివర్యులు హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు ఈ ప్రాంగణంలోనికి విచ్చేశారు. కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ శ్రీ లక్ష్మీ షా గారు ఐఏఎస్, అదేవిధంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు గారు ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు వారికి స్వాగతం పలుకుతున్నారు. విద్యను కేవలం పాఠ్యాంశంగా కాకుండా భవిష్యత్తును నిర్మించే శక్తిగా భావిస్తూ యువతలో నైపుణ్యాలను పెంపొందించే విధంగా పెట్టుబడులకు అనుకూలమైనటువంటి ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కృషి చేస్తున్న గౌరవ యువ నాయకులు, మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ యువత ఆకాంక్షలకు అండగా నిలుస్తూ ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఈ 4 దిశల్లో రాష్ట్ర ప్రగతికి కొత్త ఆలోచనలు అందిస్తున్నటువంటి ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవ మంత్రివర్యులు హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాం. గౌరవనీయులైనటువంటి మంత్రివర్యులు మన యువతకు ఒక రోల్ మోడల్, మన విద్యార్థులకు ఒక ఇన్స్పిరేషన్, మన రాష్ట్ర భవిష్యత్తుకు ఒక విజనరీ వాయిస్ ఆనరబుల్ మినిస్టర్ హెచ్ఆర్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఇప్పుడు వందే మాతర గేయాలాపన జరుగుతుంది. దయచేసి అంతా కూడా లేచి నిల్చోవాల్సిందిగా విజ్ఞప్తి.
Jai. The chief guest, Honorable Minister Shri Nara Lokesh Garu, will arrive at the saluting base and hoist the national flag. Sammangat Baju Chef. The parade commander, Dr. Sriveda, Assistant Commissioner of Police, will come at